ఈరోజు మనం గృహజ్యోతి స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ గృహజ్యోతి సెలెక్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు 1 2 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ అయితే అప్లికేషన్, గృహజ్యోతి స్కీమ్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్లై చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ వచ్చి ఇంగ్లీష్, కన్నడ అయితే ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ESCOM నేమ్ ఫిల్ చేయాలి. సో దీంట్లో BESCOM అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ అకౌంట్ ఐడి, కనెక్షన్ ఐడి ఉంది కదా, అది మీ ఎలక్ట్రిసిటీ బిల్లో ఉంటుంది. సో మీ హౌస్ ఓనర్ని లేకుంటే పాత టెనెంట్స్ ఉంటే వాళ్ళని అడగండి. సో ఈ అకౌంట్ ఐడి ఎలక్ట్రిసిటీ బిల్లో ఉంది తీసుకొని అక్కడ టైప్ చేయండి. సో అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చి మీ నేమే ఇవ్వండి. సో అకౌంట్ హోల్డర్ అడ్రస్ వచ్చి యాజ్ పర్ ESCOM మీ పేరే ఇవ్వాలి, ఎందుకంటే మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది కాబట్టి. సో టైప్ ఆఫ్ ఆక్యుపేషన్ వచ్చి ఓనర్ అయితే ఓనర్ అని ఇవ్వండి. మీరు టెనెంట్ అంటే లైక్ మీరు అద్దుకుంటుంటే టెనెంట్ అని ఇవ్వండి. లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అయితే హౌస్ ఓనర్కి ఫ్యామిలీ మెంబర్ అయితే ఫ్యామిలీ మెంబర్ అని ఇవ్వండి. సో సెలెక్ట్ చేసి నేనైతే టెనెంట్ ఇక్కడ రెంట్ కొంటున్నాను. సో టెనెంట్ అని అప్లై చేస్తున్నా. సో ఆధార్ నెంబర్ మీదే ఇవ్వాలి, ఎందుకంటే మీ ఈ అప్లికేషన్ రిజిస్టర్ మీ పేరు మీద అవుతుంది కాబట్టి. సో అప్లికేషన్ నేమ్ ఇన్ ఆధార్. సో ఆధార్లో ఉన్న అప్లికేషన్ నేమ్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ ఫర్ కమ్యూనికేషన్. సో మీ మొబైల్ మీద రిజిస్టర్ అవుతుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ డిక్లరేషన్ వచ్చి ఐ అగ్రీ అని సెలెక్ట్ చేయండి. సో వన్స్ అయిపోయిన తర్వాత ఓట్ వెరిఫికేషన్ 1 ఈ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. సో అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ వచ్చి ట్రాక్ చేసుకోవాలి. సో ట్రాక్ చేయాలి అంటే అప్లికేషన్ అనేది ప్రాసెస్లోకి వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేయాలి. సో అది మనం ట్రాక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గృహజ్యోతి అప్లికేషన్ స్టేటస్ చెక్కర్ ఉంది కదా, దీన్ని అప్లై చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వచ్చింది కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే BESCOM అనేది సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్. సో చెప్పాను కదా ఇందాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుందని చెప్పి, సేమ్ అదే మళ్ళీ మీ ఎలక్ట్రిసిటీలో ఉన్న బిల్లో నెంబరు టైప్ చేయండి. ఇక్కడ నాదైతే టైప్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపించాను కాబట్టి. సో నాది ఎంత స్టేటస్ వరకు ఉందో నేను చెప్తాను. ఇప్పుడు చెక్ ద స్టేటస్ అని కొట్టండి. సో వన్స్ చెక్ ద స్టేటస్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు చూడండి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే రిజిస్టర్డ్, డీలింక్, మళ్ళీ ఇక్కడ ఇలా రిజిస్టర్ అనే సమ్ ఆఫ్ పాత టెనెంట్స్ చేసుకుంటాను. సో ఇది ప్రజెంట్ ఇది మాదైతే ఇది ఇలా ఉంది. సో ఇది నాది, ఇది నేను ఈ టైం అప్పుడు అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో యువర్ అప్లికేషన్ ఫర్ గృహజ్యోతి స్కీమ్ ఇస్ రిసీవ్డ్ అండ్ సెంట్ టు ESCOM అని ఉంది కదా, ఇలా వచ్చిందంటే అప్రూవ్ అయిపోయిందని చెప్పి. నాదంటే ఎప్పుడో చేసుకున్నాను కాబట్టి అప్రూవ్ అయిపోయింది. సో ఒకవేళ మీది ప్రజెంట్ అయితే ట్రాకింగ్లో ఉంది కాబట్టి ఎవరి అప్లికేషన్ ఫర్ గృహజ్యోతి స్కీమ్ ప్రాసెసింగ్ అని వస్తుంది. సో ఇలా ప్రాసెసింగ్ అయిన ఒక మినిమం ఒక 2 వీక్స్ కల్లా అప్రూవ్ చేసేస్తారు వాళ్ళు. సో మీరు అప్పుడు మళ్ళీ వచ్చి అప్పుడు ఇక్కడ ఎవ్రీ 4 డేస్కో లేకుంటే 1 వీక్ ఒకసారి ట్రాక్ చేసుకోండి అప్లికేషన్. సో అప్పుడు దాకా అయితే మీకు కరెంట్ బిల్ వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా వస్తే మటుకు అప్రూవ్ అయిపోయిందని. సో మీకు అప్పటి నుంచి ఇంకా కరెంట్ బిల్ రాడు. సో మినిమం 200 యూనిట్స్ వరకు మీకు కరెంట్ బిల్ రాడు. తర్వాత 200 యూనిట్స్ ఉన్నాయంటే ఎవ్రీ యూనిట్కి మీకు మనీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ, ఎంజాయ్ చేయండి. ఆ లింక్ వచ్చి కింద బయోలో పెడతాను, చూసుకోండి. సబ్స్క్రైబ్.